శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయండి. అయితే ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి బాగుందండి. గతంలో కంటే బాగుంది. అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని రంగాల వరకు బాగుందండి. గతంలో కాస్త కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. సరే, ఇక కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తలు అంటే చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఉంటే కాస్త అర్థం చేసుకుని అవగాహన చేసుకుని కలుసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసంలో మీకు అందుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో అందుతుంది. అలాగే గతంలో పెండింగ్లో ఉన్న వ్యవహారాలు అంటే కొన్ని పరిస్థితుల కారణంగా ఆ వ్యవహారాలు పెండింగ్లో ఉంటాయి. ఆ పెండింగ్లో ఉన్న వ్యవహారాన్ని కూడా మీరు ప్రయత్నం చేస్తే అవి అవుతాయి. తర్వాత మీకు గృహయోగం కనిపిస్తుంది, భూమి యోగం కనిపిస్తుంది ఈ మాసంలో. మీరు అంటే లేదా గృహ నిర్మాణం చేపడతారు. ధన విషయంలో ఇబ్బంది అయితే రాదు, ఎందుకంటే సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీకు ఈ మాసంలో. అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు, ఏదో రిపేర్లని ఉంటాయి. ముఖ్యంగా శుభమూలక ధన వ్యయం అవుతుంది. శుభమూలక ధన వ్యయం అంటే శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు, శుభకార్యాలకి హాజరవుతారు. కొంతమంది అయితే మీ యొక్క గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు ఈ మాసం ప్రయత్నం చేయండి, మీరు అవుతాయి. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఇతర దేశం వెళ్ళే వారికి ఈ మాసం బాగుంది, ప్రయత్నం చేయండి. అలాగే ఇతర దేశంలో ఉన్న మన వాళ్ళు కూడా మీకు కూడా బాగుందండి. ఇతర దేశంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంది. ఇకపోతే వృత్తిపరంగా కూడా బాగుంది. అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఏమన్నా సరే బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే అయ్యా మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మీరు ఉపయోగించుకోవాలి, ఈ రోజుని మీరు ఉపయోగించుకోవాలి. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు కొడుతుంది, అస్తమానం రాదు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే షేర్ మార్కెట్ వారికి బాగుంది. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం. మీకు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన సేవ అంతా చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. చాలా చక్కగా మంచి సువర్ణ అవకాశం రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. వ్యాపారం చక్కగా సాగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది, మంచి లాభాలు వస్తాయండి. ఇక ఉద్యోగస్తుల విషయం వస్తే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ ఉన్నవారికి బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు. స్థల మార్పు కనిపిస్తుంది. అయితే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు.
తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక విద్యార్థులు మాత్రం చాలా బాగుందండి, చక్కగా చదువుతారు, మంచిగా పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక వివాహంకాయ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే నేను చెప్పినవి రాశి ఫలాలు, ఈ ఏప్రిల్ మాసంలో వచ్చే రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అందరికీ జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయి అని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా, దయచేసి గమనించండి. మీ యొక్క జన్మజాతకం బట్టి ఆధారపడుతుంది. ఎందుకంటే ఇది ఒక జాతకం, ఈ యొక్క రాశి ఫలాలు 40% పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీ జన్మజాతకం. మీ జన్మజాతకం, జన్మ లగ్నాతో ఆ యొక్క గ్రహాల యొక్క ఉన్న పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అందు గురించి మీరు గమనించండి. ఒకవేళ సందేహాలు ఏమైనా ఉంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోండి అమ్మా. ఇక ఈ మేషరాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అది ఏమంటాయి అంటే, ప్రథమంగా మీరు ఈ మాసం అంతా కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించుకోవాలి. ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించుకోండి, రామాలయాలు దర్శించుకోండి. అందులో ఇది చైత్రమాసం. ఈ చైత్రమాసంలో ఈ ఏప్రిల్లో శ్రీరామనవమి జరుగుతుంది, సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో, లేదంటే లైవ్లో వస్తుంది మనకి, టీవీల్లో, ఫోన్లో కూడా చక్కగా తిలకించండి. ఏమాత్రం అవకాశం వెళ్ళి చక్కగా రాముల వారి కళ్యాణం చూడండి అమ్మా. ముఖ్యంగా వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు కానీ, అలాగే సంతానం లేని వారు కానీ వెళితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఆ సీతారాముల స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈ మాసం అంతా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, మంగళవారం శనివారం ఆకు పూజ, సింధూర పూజ చేయించుకోవడం చక్కగాని, అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం, హనుమాన్ దండకం చదువుకోవడం, అలాగే రామాయణ ఎక్కడైనా ఉన్న భజనలో పాల్గొనటం, అన్నదానాలు కాండక్ట్ చేయటం, అన్నదానంలో పాల్గొనటం, ఇలా ఇవన్నీ చేసుకోవాలమ్మా. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి ఈ మాసంలో అమ్మ శనివారాలు కానీ, మంగళవారాలు కానీ, దేవాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ నేతి అప్పాలు వడలో సమర్పించి పూజ చేసి ఆ నివేదన చేసి అది భక్తులకు అందరికీ పంచండి. ఇకపోతే మీరు ఒక మంగళవారం రోజున ఎర్రటి వస్త్రంలో కిలంప కందులు దానం చేయండి అయ్యగారికి. అలాగే ఇంకా వీలైతే అవకాశం ఉన్నవారు ఈ మాసంలో, ఈ చైత్రమాసంలో చక్కగా మీ దగ్గర ఉన్న దేవాలయాల అయ్యగారిని పట్టుకుని సుందరకాండ పారాయణం చేయించుకోండి. సుందరకాండ పారాయణం చేయించుకోండి. అది దేవాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ అయ్యగారిని పట్టుకుని సంప్రదించి చేయించుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది. ఈ మాసం అంతా బాగుంటుంది. అలాగే వీలైతే మేషరాశి వారు ఏదైనా శనిక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శనిసింగనాపూర్ కానీ, లేదా తూర్పుగోదావరి జిల్లా బందపల్లి కానీ, లేదా హైదరాబాద్లో వర్గలు కానీ, లేదా తమిళనాడులో శనిభగవానుడి యొక్క దేవాలయం ఉందమ్మా, అక్కడికి కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా, గోవులకు గడ్డి వేయండి, పావురాలకు జొన్న వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు వేయండి. ముఖ్యంగా భిక్షగాళ్ళు తారసపడితే, ఫిజికల్ హ్యాండీక్రాఫ్ట్స్ తారసపడితే ఏ రోజైనా సరే వారికి ఒక పండో ఫలము చేతికి ఇవ్వండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. ఇంకా వీలైతే కాస్త అన్నం పొట్లం ఇవ్వండి, వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు బాటిల్ ఇవ్వండి అమ్మ. ఇవి చేయండి. ఇవి చేస్తే మీకు అంతా బాగుంటుంది. ఈ మాసం అంతా యోగిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి, కంగారు పడొద్దు. మీకు అంతా ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరుగుతుంది. శుభం. సర్వేజన సుఖమతు శుభమతు స్వస్తి.